తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఏలిటి మహేశ్వరుడు చెప్తున్నారు. నిజమే అంటారా? లోక్సభ తర్వాత ఏం జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో రాదు. మొన్న జరిగిన 102 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏకి 30 సీట్లు వస్తున్నాయి. 70 సీట్లు ఇండియా కూటమికి వస్తుంది. మొన్న ఎక్కడ మన అది కర్ణాటక కాదు, ఇక్కడ మన మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రధానమంత్రి ఒక సభలో మాట్లాడింది. ఆ రోజు నైట్ హాల్ట్ గవర్నర్ ఇంట్లో బంగ్లాలో పండుకోడు. ఆ రోజు 222,000 మంది, మనం ఏమంటారు వాళ్ళకు, అటు ఆడగాదు మగగాదు ఏమంటాం ఇంగ్లీష్లో, ట్రాన్స్జెండర్, వాళ్ళతోటి మాట్లాడిండు ముఖ్యమంత్రి. వాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడిండు. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ గడ్డ కదా అది. ఆర్ఎస్ఎస్ గడ్డల ఆర్ఎస్ఎస్ పోలేదు, ఆయన దగ్గర కార్యకర్తలతోటి మాట్లాడలేదు, గడ్కరీతోటి మాట్లాడలేదు. ఇవాళ ఫడ్నవీస్ ఒకటే రోజు చేసిండు ప్రచారం. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నరేంద్ర మోదీ మీద కోపం ఉంది. అబ్కే బార్ నరేంద్ర మోదీ 400 పార్ 308 సీట్లకు పోటీ చేసి 400 ఎట్లా ఫిగర్ వస్తుందండి? తెలంగాణలో మీరు 3 స్థానాలకు ఇంకా సీట్లు కూడా కేటాయించలేదు, క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు. ఇటు ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ. అంటే మల్లగులాలు పడుతున్నారా? మీకు ఛాలెంజ్ గా అనిపిస్తుందా ఆ 3 సీట్లు? మేము ఖమ్మంలో 100కు 100% ఎవ్వరికి ఇచ్చినా, ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చినా అది మా కౌంట్లో ఉన్న సీటు. ఎందుకంటే అక్కడ పోటీ ఎక్కువ ఉంది. ఒక దిక్కు బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు, ఒక దిక్కు మన తుమ్మల నాగేశ్వరరావు, ఒక దిక్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏమీ నాయకులు వాళ్ళకు అడుగుతున్నారు, వాళ్ళ మంత్రులకు. అది చూసి అందరిని ఇది చేసి కన్విన్స్ చేసి ఎవరిదో ఒకళ్ళని ఒప్పించి చేస్తాం. కానీ అందులో ఏం కన్విన్స్ అయ్యేది లేదు. కన్విన్స్ చేసే దానికే అది కొంత లేట్ అవుతుంది. హైదరాబాద్ సీట్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందా? ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ మాకు స్నేహస్తం ఎక్కడ ఉందండి? మజ్లిస్ తోటి రోజు ఆయన తిడుతూ ఉంటాడు, మేము స్నేహస్తం ఎక్కడ ఉంది? ఇలా సిపిఐ పార్టీతోటి మాకుంది, సిపిఐ పార్టీతోటి స్నేహస్తం ఉంది. వాళ్ళు బేషరతుగా మేము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మేము సిపిఎం తోటి ఎక్కడ ఉంది మాకు? సిపిఐ భారతదేశంలో ఉంది, కానీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఎక్కడైతే డైరెక్షన్ అరే వెళ్తారు భయ్, ఎందుకు వెళ్ళవద్దు? తప్పకుండా వెళ్తారు. మేము వాళ్ళ సపోర్ట్ అడుగుతాము. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నారు కదా అక్కడ. అందు గురించి ఇక్కడ అడగడంలో తప్పు లేదు. అందు గురించే బట్టి గారు కరెక్ట్గా పనిచేసిండు. బట్టి గారు పోయి వాళ్ళని కన్విన్స్ చేసి మేము ఈసారి సపోర్ట్ చేస్తామనే పద్ధతిలో తీసుకొచ్చిండు. ఓకే, ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, బీఆర్ఎస్ నుంచి 25 ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పేసి. ఎవరా 25 ఎమ్మెల్యేలు? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారంటే ఏం చెప్తారండి? ఇప్పుడు కేసీఆర్ నాకు 20 మంది టచ్లో ఉన్నారు, మీరు కొంత ఆగండి. ఒక సీనియర్ మంత్రి కూడా ఉన్నారట. లేదు, మీరు కొంత ఆగండి, ఆగిన తర్వాత నేను మీకు చెప్తా, అప్పుడు మీరు వద్దురు అని చెప్పిండు. ఈయనకు 20 మంది టచ్ లేరు, ఎవరు టచ్ లేరు. ఈయనకు ఒక్కరే ఏం టచ్ ఉన్నారంటే మాకు 20. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో 100కు 100% కరెక్ట్ ఉంది. మాకు 20 మంది టచ్లో ఉన్నారు. మొన్ననే ప్రకాష్ గౌడ్ వచ్చిండు, మళ్ళీ ఆయన కాకబట్టి అని దండం పెడతాం ఇజ్జత్ పోతుంది అని ఆయన మళ్ళీ తీసుకోపోయారు. నీకు సిటీలో ఉన్న ఎమ్మెల్యే మొన్న దానం నాగేందర్ వచ్చేసిండు. తర్వాత పక్కకు ఉన్న కుకట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, నీకు జూబ్లీ హిల్స్ కానివ్వండి, అందరు టచ్లో ఉన్నారు. వాళ్ళు చూసుకున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలో ఇది ఉండదు, మళ్ళీ ఫ్యూచర్ ఉండదు, ఇది లేచేటిది కాదు, సచ్చేటిది కాదు. అందు గురించే ఇక్కడికెళ్ళి మనము ఆ పార్టీలో పోయి మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవచ్చు, ఈ పార్టీ మొత్తం పని అయిపోయిందని అందరు టచ్లో ఉన్నారు. వీళ్ళ లేక డబ్బులు ఇచ్చి 12 మందిని కాంగ్రెస్ పార్టీకి విడగొట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తీసుకుపోయి ఈయనంతా భయస్థులం లేము మేము. మాకు మొత్తం 100 సీట్లు నాకే కావాలి, నా దగ్గరనే ఉండాలి. ఆ రోజు ఈయనకు 63 సీట్లు ఇచ్చారు, తర్వాత 88 ఇచ్చారు. మ్యాండేట్ ఉండే 12 మందిని ఒక దళితుడు ఉందని దళితునికి నా ముంగట కూర్చొని ఈయన ప్రతిపక్ష నాయకుని ఉంటాడా అనే హోదా ఉండవద్దనే ఆదాంతో, ఆయన అహంకారంతో, దురహంకారంతో ఒక ప్రతిపక్ష నాయకుని హోదా గిట్ట గుంజుకుండు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం? కానీ మేమంతా ఇది కాదు.
వాళ్ళందరూ మేము డబ్బులు ఇచ్చేటోళ్ళు మేము వస్తామంటే 100% వెల్కమ్ చేస్తున్నాం. వస్తే మేము తప్పకుండా ఇది చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రేపు కేసీఆర్ బస్సు యాత్ర, పూరు యాత్ర ఎట్లా చూస్తారండి? ఇక మరో ఉద్యమం నాటి కేసీఆర్ చూస్తారని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. చూస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ చూస్తుందా మళ్ళీ? నేను కేసీఆర్కి చాలా దగ్గరకేం చేసిన, ఓకే. చాలా దగ్గరకేంచి 18 సంవత్సరాలు సోబత్ చేసిన. ఆయన ఎంత ఉద్యమకారుడో నాకు తెలుసు, మాకు తెలుసు. ఉద్యమంలో ఈయన దుప్పటేసుకొని మీద పట్టుకుంటే మేము లేపి తీసుకుపోయేటోళ్ళం. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉంది, బస్సు యాత్ర, పూరు యాత్ర, రకరకాల యాత్ర చేస్తాడు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత దండం పెడతాడు, అరే ఇది లేచేటిది కాదు, పోయేటిది కాదు, మీకు ఇన్ని డబ్బులు సంపాదించి పెట్టినారా, మీరు హైగా బతకండి, నాకు పరేషాన్ చేయకండి, నేను ఆడపోయి ఫామ్ హౌస్లో లేకుంటే లండన్ వెళ్ళిపోతే ఇది చేస్తారా అని చెప్పి వెళ్ళిపోతాడు. బస్సు యాత్ర పెట్టినా, పూరు యాత్ర పెట్టినా, బస్సు ఎక్కించిన తాండలలో ఆయన తాండలలో తీసుకుపోయి తాండలలో రాత్రిలో పడుకోబెట్టి అక్కడ వ్యవహారం అది అంతా చూపెడితే అటువంటిదే కేసీఆర్ ఆ రోజు ఉద్యమ కేసీఆర్. ఉద్యమంలో ఏముంది, 2 కళ్ళు పోయి 4 కళ్ళు అయినాయి. ఉద్యమంలో 2 చేతులు పోయి 8 చేతులు రావణ సూర్యుని లెక్క అయిందా, లేకుంటే 8 తలకాయలు అయిందా? ఏముంది ఉద్యమంలో? ఏం చేసిండని సకల జనుల సమ్మెతోటి లేచింది. ఉద్యమంలో టీఎన్జిఓస్ల కాడి నుంచి మొదలుపెట్టి విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, కుల సంఘాలు అందరు కలిసి రోడ్డు మీద వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణలో పాత కేసీఆర్ని చూస్తారంటే ఏముంది పాత కేసీఆర్ దగ్గర? పాత కేసీఆర్ దగ్గర ఏముందని ఆయన చెప్పడానికి ఇదవుతుంది. అది 100% ఏ బస్సు యాత్ర పెట్టినా, పూరి యాత్ర పెట్టినా నువ్వు జనాలతోటి కలిసేటోనివే కావు, మంత్రులకు నీవు అపాయింట్మెంట్ ఇచ్చేటోనివే కావు, ఎమ్మెల్యేలకైతే నీకు లెక్కనే లేదు. ఇవాళ నీకు బస్సు యాత్ర, పూరి యాత్ర ఓటు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు ఇచ్చినందుకే కదా నువ్వు జనాల దగ్గర పోతున్నావు. నీకు ఓటేసి గెలిపించిన 10 సంవత్సరాలు ఎందుకు నువ్వు జనాలను గెలవలే? ఎందుకు జనాలతోటి? ఇవాళ చూడు నీవు సెక్రటరియట్ కలకలలాడుతుంది. సంక్రాంతి పండుగ, దీపావళి, దసరాలో ఎట్లా ఉంటుందో ఊర్లో. అంబేద్కర్ జయంతికి అంబేద్కర్కి పూలమాల వేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు. ఎందుకు వెళ్ళలేదు కేసీఆర్ కట్టిన అంబేద్కర్ దగ్గరికి? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఒకటే కారణంలో ఉన్నాం. నేను వేం నరేందర్ రెడ్డి, తర్వాత అద్దంకి దయాకర్, ముఖ్యమంత్రి గారు, అట్లనే బొంతు రామ్మోహన్, మొన్ననే మా పార్టీలో చేంజ్ అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది అధికారులు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్కు ట్యాంక్ బండ్ మీద దండ వేసినాం. దండ వేసి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎక్కడైతే అది ఉందో, ఎక్కడ మన సెక్రటరియట్ దగ్గర కట్టింది, అది మనం వీధికి లేచిపోయే పరిస్థితి లేదు. తాళం వేసేసారు కదండి. తాళం వేసేసారు కదా. తాళం ఎవరు వేసారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది. మేము కాంగ్రెస్ ఎందుకు వేస్తుందండి? తాళం ఆయనది వేసుకొని దగ్గర పెట్టుకుంటే రోజులు ఉన్నాయి అప్పుడు. ఇవాళ ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ని 125 అడుగులు కట్టినంత మాత్రాన కాదు, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికే మొత్తం చేంజ్ చేస్తానే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడారా? ఆయనకుందా? 2015లో ఇదే రాములు నాయక్ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి పోతారు, నువ్వు కంపల్సరీ పోవాలంటే ఇప్పుడు ఏం పోతాం తమ్మి, 1 గంట అయిందని నేను జబర్దస్తిగా పట్టుకొచ్చిన. ఎన్నిసార్లు అయినా 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నిసార్లు అంబేద్కర్కి దండ వేసిండు, ఎన్నిసార్లు అంబేద్కర్ జయంతికి పోయిండు? ఖాళీ ఆడ ప్రగతి భవన్లోనో లేకుంటే అక్కడ పార్టీ ఆఫీస్లో ఒక ఫోటో పెట్టి ఇంత పువ్వులు చల్లి, అది ఇష్టంగా కాదు. ఇవాళ చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ ఉన్నాడు. ప్రతి జయంతికి, అంబేద్కర్ జయంతికి కానీ బాబు జగజీవనరామ్ జయంతికి వాళ్ళు దండ వేసి వచ్చేటోళ్ళు. అప్పుడు ఇంకా ఎస్సీల వర్గీకరణ చాలా పెద్ద పోరు ఉండే, చాలా కొట్లాటలు ఉండే. కుల సంఘాలకు పడకపోయినా వాళ్ళు అక్కడ పోయి పూలదండలు వేసి సీఎం డౌన్ అనేటోళ్ళు. అయినా వాళ్ళు ఓపికతోటి ఇన్ని వచ్చేటోళ్ళు. ఈయన అంబేద్కర్కు పూలదండ వేయలేదు, అంబేద్కర్కు శ్రద్ధాంజలి కట్టలేదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానేటో నీవు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ లేదు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయని చెప్పి నిజం కాదంటారా? తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయా? ఎక్కడుంది చూపెడదాం. ఛత్తీస్గఢ్కి నుంచి తీసుకువచ్చిండు. మన జైపూర్ పవర్ ప్లాంటు
యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు ఇది అయితే లేదు? కమిషన్ మీద ఒక యూనిట్ ఇక్కడికెందుకే మనం తయారు చేస్తే, నేను ముందు చెప్పిన ఒక సిఎండికి ఒక లెటర్ రాసిన, ఎవరికి, మన సింగరేణి కాలరీస్. ఇప్పటికీ 18-19 మంది సిఎండీలు వచ్చారు. మొన్న బాలరామ్ నాయక్ వచ్చాడు. బాలరామ్ నాయక్ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది, తర్వాత ఏమో ప్రొడక్షన్ పెరిగింది, సెల్ అయింది, 3000 ఉద్యోగాలు ఇచ్చారు, రకరకాలుగా అక్కడ ఇదైంది. ఇప్పుడు మా శ్రీధర్ బాబు నిన్న గోదావరి కనికెంచి పెద్దపల్లికెంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మళ్ళీ కొత్త బావులను తవ్వుతాం. ఈయన ఏం చెప్పిండు, నేను తెలంగాణ రాష్ట్రం వస్తే ఓపెన్ కాస్ట్ ఉండదు, ఆడనే కుర్చీ వేసుకొని కూర్చుంటా అనే మహానుభావుడు ఓపెన్ కాస్ట్కు పర్మిషన్ ఇచ్చిండు. కానీ ఇవాళ మేము బొగ్గు బావులు కొత్తవి తవ్వుతాం, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇవాళ బొగ్గు అది నల్ల బంగారం, అది ఇవాళ మన దగ్గర ఖనిజ సంపద ఉంది. ఈ విధంగా ఇవాళ కరెంట్ ఇక్కడికించి ఉత్పత్తి అవుతుంది, ఇవాళ జనరేట్ అవుతుంది. 1200 మెగావాట్లు ఉంది అక్కడ. ఇవాళ యాదాద్రి మీరు గట్టి ఎన్ని మెగావాట్లు తీసుకొచ్చారు? మీరు కట్టింది 10 సంవత్సరాల మీరు ఎన్ని పవర్ ప్లాంట్లు కట్టారు? మొత్తం కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. రామగుండం కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి, ఇంకా ఎక్కడన్నా ఉత్పత్తి అయిన నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టుల మీద ఏది జరిగినా ఎవరు చేసారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ 10 సంవత్సరాల ఈయన ఒక్క యూనిట్ కనుక ఈయన ఎక్కడ ఉత్పత్తి చేసిండు? ఏ పవర్ ప్లాంట్ కట్టిండు? ఓకే.